చూడండి, ఈ రోజుల్లో మనం ఎన్నో రకాల మాయలు చూస్తున్నాం, మాయాజాలాలు చూస్తున్నాం, ఎన్నో రకాల అద్భుతాలు చూస్తున్నాం. అన్యజనుల్లో కూడా అండి, మాకు ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇలా కలలు అంటున్నారు, ఇలా జోషం చెప్తున్నారని చెప్పేసి చాలా వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తూ ఉంటారు. అయితే దేవుడు దాని గురించి ఏం చెప్తున్నారంటే, వారు కూడా చేయగలరు, కానీ దేవుడు మిమ్మల్ని పరీక్షించుటకే అవన్నీ దేవుడు అనుమతిస్తాడని దేవుడు చెప్తున్నాడు. మరి అయ్యో వాళ్ళకు కూడా జరిగిపోతున్నాయి కదా, మనకు జరుగుతున్నాయి వాళ్ళకి జరుగుతున్నాయి, ఇంకా తేడా ఏంటి అని మీరు అనొచ్చేమో. కానీ మన దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, నేనే నిజమైన దేవుడను, నా ద్వారా తప్ప మీరు ఎవరి ద్వారా పరలోకమునకు ప్రవేశింపనేరరు అని చెప్తున్నాడు. ఆయన నాకు లోబడండి, నాకు భయపడండి, నా ఆజ్ఞను పాటించండి, నన్ను హత్తుకొని ఉండండి అని దేవుడు ఖచ్చితంగా కారాఖండిగా చెప్తున్నాడండి. మరి ఈ రోజుల్లో మనం త్రోవ తప్పిపోతున్నామండి. మరి దేవుడు అయిన యెహోవా మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. మరి ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని పిలుచుకుంటున్నా, అయ్యో అక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఇంకా చాలా మంచిగా జరుగుతున్నాయి, అద్భుతాలు జరిగిపోతున్నాయి, జీవితాలు బాగుపడిపోతున్నాయి అని చెప్పేసి మనం ఆశ పడుతుంటామేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, అవన్నీ నీ పరీక్ష కొరకే. నువ్వు ఎవరి వైపు ఉంటావు, ఏది జరిగినా, ఎంత జరిగినా, ఎలాగూ జరిగినా నేనే నిజమైన దేవుడిని నువ్వు నమ్ముతావా లేదా నిన్ను పరీక్షించడానికే జరుగుతున్నాయి అని చెప్పేసి దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో కార్యము జరగాలి అంటే అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానని కాక, నా దేవుడైన యెహోవా నేను నమ్ముకుంటాను, ఆయన యందు నేను విశ్వాసము కలిగి ఉంటాను, అప్పుడు నా జీవితంలో కార్యం జరిగిద్ది అని నువ్వు ఆయనకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన ఆజ్ఞల్ని హత్తుకొని ఉంటే ఆయన తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. నిన్ను గొప్పవాడిగా దేవుడు నిలవబెట్టాలని ఆశపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు అంతగా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని తిరిగి కనానుకు దేవుడు రప్పించాడు. మరి నిన్ను కూడా నువ్వు ఎంత తిరుగుబాటు చేసినా, ఆయన విడిచి ఎన్నిసార్లు విడిచి వెళ్ళిపోయినా దేవుడు మరలా నిన్ను పిలుచున్నాడు. నేను నిలవబెడతాను, గొప్ప దేశంలో, ఆనందకరమైన దేశంలో నేను నివసింపజేస్తాను దేవుడు పిలుస్తున్నాడు కనుక ఆయన యొద్దకి రా, జీవాన్ని పొందు. ఆమేన్.